ఫ్రెండ్స్, ఈ రోజు మన ఇంట్లో లంచ్ ఏం చేసామో చూసేద్దాం, వచ్చేసేయండి. మీ ఇంట్లో ఏం చేశారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. యమ్మీ యమ్మీగా ఉండేటువంటి ఆమ్లెట్స్ తో గ్రేవీ కర్రీ చేశాను. నేనైతే శ్రావణ మాసం కాబట్టి ఫాస్టింగ్. నా కోసం ఏంటంటే నిన్న మనం చేసుకున్నాం కదా వాల్నట్స్ తో పౌడరు, ఆ యొక్క హెల్దీగా ఉండేటువంటి వాల్నట్స్ పౌడర్ విత్ వేడి వేడి అన్నము, నెయ్యి, తర్వాత మొన్న మనం చేసుకున్నటువంటి నల్లేరు పచ్చడి. ఇదన్నమాట లంచ్ నాది. మీరేం లంచ్ చేస్తారు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. గ్రేవీ కర్రీ ఎలా చేస్తానో సూపర్ గా చూపిస్తాను, వచ్చేయండి. ఆమ్లెట్స్ అయితే వేసాను. తలా ఒకటి రెండు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే గ్రేవీ కర్రీ తయారు చేసుకుని, అది గ్రేవీ కర్రీ మంచిగా ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న ఆమ్లెట్స్ ఉంటాయి కదా, అది వేసుకోవాలి. నాకైతే శ్రావణ మాసం కాబట్టి నేను నిన్న మనం చేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదా వాల్నట్స్ పౌడర్, అది తినేసాం. వాల్నట్స్ ఏంటంటే మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచి. దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి ఆ యొక్క వాల్నట్ పౌడర్ తయారు చేసాం కదా, దాంట్లో అయితే చెప్పాను.